నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం ఈరోజు సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా కూడా దీంట్లో సిబిఐ అయితే ఎంక్వైరీని కంటిన్యూ చేస్తాము అని చెప్తోంది. మరి ఇప్పటికే ఇదే కేసులో అవినాష్ రెడ్డి ఒకసారి అరెస్ట్ అయ్యారు. అయితే ఇదే కేసులో ఆయన మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇది అవినాష్ రెడ్డితో ఆగుతుందా లేదా ఇంకా పైకి వెళ్తుందా? అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏళ్ల తరబడి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కొనసాగుతూనే ఉందండి. ఫైనల్లీ అయితే మరి అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవ్వబోతుందా అని ఉత్కంఠ నెలకొంది. కానీ ఇది 9వ తేదీకి మళ్ళీ వాయిదా పడింది. సో ఏం జరగబోతుందంటారు? మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒక్క అవినాష్ రెడ్డి గారితోనే ఆగుతుందా? లేదు అంటే అందరూ ఊహిస్తున్నట్టు ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా ఈ కేసు? కోర్టులో ఏం జరగబోతున్నది అనేది మనం ఊహించటం కరెక్ట్ కాదు, అట్లా ఊహించకూడదు, ఊహించి చెప్పకూడదు. ఇక్కడ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది కేస్ మనం కేసులోని పూర్వపరాలు అవన్నీ కూడా మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే కేసు ఇంత జాప్యం కావటమే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. అంటే దర్యాప్తు అంతకు ముందర చాలా వేగంగా జరిగి ఆ తర్వాత కాలంలో అది ముందరికి వెళ్లకుండా ఆగిపోవటం అనేది అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నది, కలిచివేస్తూ ఉన్నది, ఒకళ్ళిద్దరికీ సంతోషం కలిగిస్తూ ఉన్నది. వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. కానీ వాళ్ళిద్దరి సంతోషం కోసం న్యాయం జరగకుండా ఆపటం అనేది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో సిబిఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయింది అని చెప్పిందో అప్పుడు అందరికీ కూడా ఒక రకమైన అనుమానం వచ్చింది. న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగకపోతే ఎలా అనే ఒక ఆవేదన వచ్చింది. ఇట్లా మర్డర్ చేసిన వాడో వాళ్ళో, సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, కుట్రదారులు చాలామంది ఉండొచ్చు. మర్డర్ చేసిన వాళ్ళు, మర్డర్ చేయించిన వాళ్ళు ఫ్రీగా సమాజంలో తిరుగుతూ ఉంటే ఎలా? అది కూడా ఇదేదో మామూలు సాదాసీదా చిన్న మర్డర్ కాదు కదా. హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ అనేది మనందరికీ తెలుసు. మరి ఇటువంటి హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ మర్డర్ కేసులోనే లాజికల్ కంక్లూజన్కి వెళ్ళకపోతే ఇంకా న్యాయస్థానాల మీద, లేకపోతే ఈ లీగల్ ప్రాసెస్ మీద, లేకపోతే సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ చేసే పనుల మీద ఎట్లా విశ్వాసం ఉంటుంది ప్రజలకి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. మనం సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, లేకపోతే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా, ఈ విషయాలు మనకి ప్రధానం కాదు. మర్డర్ జరిగింది, ఆ మర్డరుకి సంబంధించిన కేసుని ముందరికి తీసుకువెళ్ళటానికి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎంత తాపత్రయపడుతున్నదో, ఎంత మదన పడుతున్నదో మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న వివేకానందరెడ్డి జయంతి జరిగినప్పుడు కూడా ఆమె పులివెందులో వెళ్ళి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మా నాన్న మర్డర్ కేసు కొలిక్కి రావాలి, ఇంకా రావట్లేదు అని చెప్పి. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అసలు ప్రధానమైన ముద్దాయి ఇతనే అని చెప్పి ఈ రోజున సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో చెప్పటం అనేది మనం గమనించాల్సిన విషయం. అంటే సునీత తరఫున లాయర్ అయిన సిద్ధార్థ లూథ్రా ఆయన మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు, మామూలు అడ్వకేట్ కాదు, సాధారణమైన మనిషి కాదు. ఆయన కన్విన్స్ అయితే తప్ప ఇటువంటి విషయాలు చెప్పడు. అంటే ఆయన ఈ కేసును మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి అక్కడ ఉన్న ఆధారాలు, ఇవి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇవన్నీ అతనికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద కామెంట్ని సుప్రీంకోర్టులో ఆయన చేయగలిగాడు. అంటే సిద్ధార్థ లూథ్రాకు ఉన్న క్రెడిబిలిటీతోటే ఇప్పుడు ఈ కేసుని చాలా సీరియస్గా సుప్రీంకోర్టు కూడా వ్యూ చేస్తుంది అనేది చాలామంది అడ్వకేట్లే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఈ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని నీరుగార్చడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్లాన్లు వేశారనేది మనం మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. అందరికీ తెలుసు వివేకానందరెడ్డిని ఎవరు చంపారు, చంపిన తర్వాత రక్తం ఎవరు కడిగారు, శవానికి కుట్లు ఎవరు వేశారు, ఆ తర్వాత దాన్ని
గుండెపోటుగా ఎట్లా చెప్పారు, ఆ తర్వాత అదొక మర్డర్ అని చెప్పి ఎట్లా తేలింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఏ తెలుగు వాడిని అడిగినా చెప్తాడు. అందరికీ కంఠోపాఠం అయిపోయింది. అటువంటి ఒక హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ మర్డర్ కేసుని ఇట వదిలేస్తామా? ఇదే విషయం ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది మనం హర్షించదగిన పరిణామం. ఇంకోటి ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. అంటే వివేకానందరెడ్డి కుమార్తె సునీత మీద కేసులు పెట్టించాడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టించాడు, ఎవరైతే కేసు దర్యాప్తు అధికారి ఉన్నాడో రామ్ సింగ్ మీద కేసులు పెట్టించాడు, వాళ్ళని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు, ఫాల్స్ కంప్లైంట్లు ఇప్పించాడు. ఆ కేసులు అవన్నీ కూడా ఫాల్స్ కంప్లైంట్లు అని చెప్పి మనకి అర్థమైపోయింది. ఆ తర్వాత లోకల్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి అని ఉన్నాడు కదా, అతను పెట్టినవన్నీ ఫాల్స్ కంప్లైంట్లని ప్రూవ్ అయింది. ఈ కంప్లైంట్లు, ప్రైవేట్ కంప్లైంట్లు ఇవన్నీ కూడా ఒక దురుద్దేశంతో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇవన్నీ చేయించాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కోర్టులో కాదు, ప్రజాబాహుళ్యంలో మాత్రం ఇది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. ఇది వీటి నుంచి లీగల్గా ఎలా బయటపడాలి అంటే న్యాయమూర్తులు ఎంతగా ఈ కేసులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది అంటే ఈ కేసుని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకువెళ్ళటానికి కోర్టులు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా సీరియస్గా, అంటే ఇప్పుడు సీరియస్గా తీసుకోవటం లేదు అని కాదు నా ఉద్దేశం, వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీగల్ ప్రాసెస్లో ఉన్న కొన్ని లోపాలని వాటిని ఉపయోగించుకుంటూ నిందితులు ఎవడైతే ఆరోపణ ఎదుర్కొంటున్నాడో వాళ్ళందరూ బయటపడుతూ ఉన్నారు, ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు, సాక్షులు చనిపోతూ ఉన్నారు. సునీత ఒకటే క్వశ్చన్ వేస్తూ ఉన్నది. ఆ రోజున మర్డర్ జరిగిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ సంగతి ఏంటి అని అడుగుతున్నది. అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు, ఫోన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఆ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎవరికి చెప్పారు, ఈ విషయం దర్యాప్తులో తేలిందా అని అడిగింది. ఎంత కీలకమైన పాయింట్ ఇది. అంటే కాన్స్పిరేటర్స్ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులు ఎంతవరకు ఉన్నారు, ఎంత దూరం ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఈ కేసులో ముఖ్యమైన విషయం. మరి అది తేలకుండా కేసు క్లోజ్ అయిపోయినట్టు ఎట్లా అవుతుంది? ఇది సామాన్య మానవుడు అడుగుతున్న ప్రశ్న. దీనికి సిబిఐ వాళ్ళు అదే ఏదన్నా లీగల్గా దానికి సిద్ధార్థ లూత్రా కూడా సుప్రీంకోర్టులో ఇవాళ చెప్పాడు. సుప్రీంకోర్టు గడువు విధించింది, ఆ గడువు పూర్తి అయిపోయింది కాబట్టి మేము పూర్తి చేసేసామని చెప్పారు అని సిద్ధార్థ లూత్రా చెప్పాడు. మళ్ళీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు. అయ్యా, మీరు గడువు విధించడం వల్ల వాళ్ళు కేసు పూర్తయిపోయిందని చెప్తున్నారు, పూర్తి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, దర్యాప్తు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్న విషయాన్ని సిద్ధార్థ లూత్రా వివరించి చెప్పిన తర్వాత అందుకని ఇంకా ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కేసు కంటిన్యూ అవ్వటం అనేది ఇవాళ అందరికీ ఒక శుభసూచకం, ఆ 2-3 తప్ప. సో వివేకానందరెడ్డి గారి జయంతి రోజు సునీత గారు ఒక మాట అన్నారు కదండి, దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి కూడా ముందే తెలిస్తే వాళ్ళు ఎందుకు విచారణకు పిలవట్లేదు అని చెప్పి ఆవిడ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఆ రోజు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు ఆ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ పైన కూడా ఉన్న కేసుని క్వాష్ చేశారు. సో మరి ఆయన మళ్ళీ వచ్చి కేసులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని టేకప్ చేసే అవకాశం కూడా ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనకి దాదాపు అన్ని ఈ కేసు గురించి పూర్వాపరాలు మొత్తం తెలుసు కాబట్టి మళ్ళీ ఆయన వస్తే స్పీడప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు క్వశ్చన్లో మీరు పేర్లు చెప్పారు, భారతీ రెడ్డిను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు, నేను చెప్పలేదు, అదే తేడా. ఇప్పుడు ఆ తెల్లవారుజామున ఫోను అవినాష్ రెడ్డి ఎవరికి చేశాడు? భారతీ రెడ్డికి చేశాడు. భారతీ రెడ్డి ఎవరికి చెప్పింది? భర్త జగన్మోహన్ రెడ్డికి చెప్పింది. ఇది ఎట్లా తెలుసు అంటే
అజయ్ కల్లం రెడ్డి ఆయన వచ్చి ఆయన తన దీంట్లో చెప్పాడు, స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. అది వేరే విషయం. తెల్లవారుజామున ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వీళ్ళ మేనిఫెస్టో కమిటీ తోటి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడు. అంతవరకు అయితే మరి ఆయన అజయ్ కల్లం రెడ్డి చెప్పాడు ఆల్రెడీ. మరి దాని మీద కూడా ఫర్దర్గా ఏమీ లేదు. మరి ఎందుకు లేదు? అదే ఇప్పుడు నర్రెడ్డి సునీత అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న అదే. ఇప్పుడు తెల్లవారుజామున ఫోన్ రిసీవ్ అంటే ఫోన్ కాల్ వచ్చింది, అతను వచ్చి చెబితే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉండి మధ్యలో వెళ్ళొచ్చాడు. అక్కడికి వెళ్ళి ఫోన్ అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడు. ఇది జరిగింది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇందులో రావాలి కదా, రాకపోవటం తప్పు కదా. అంటే తప్పు ఇన్ ద సెన్స్ అది రాకపోతే ఇన్కంక్లూజివ్, అంటే కేసు దర్యాప్తు పూర్తయినట్టు కాదు కదా అనేది సునీత ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి? న్యాయస్థానం చెప్పాలా? సిబిఐ చెప్పాలా? ఎవరు చెప్పాలి? ఇక్కడే అందరూ ప్రధానంగా అందరూ ఆలోచిస్తున్న పాయింటే ఇది. ఈ ప్రశ్నకి బదులేది. ఇక్కడ రామ్ సింగ్ గురించి మీరు అడిగారు. రామ్ సింగ్ కన్నా పై స్థాయి ఆఫీసర్లకి సుప్రీంకోర్టే కేసు ఇచ్చింది. సుప్రీంకోర్టే రామ్ సింగ్ ఎస్పీ స్థాయి యొక్క ఆఫీసర్ కాకుండా ఇంకా పై స్థాయి ఆఫీసర్ని పెట్టండి అని సుప్రీంకోర్టే చెప్పింది. మళ్ళీ తగ్గించి రామ్ సింగ్కి ఈ కేసు ఇస్తారని నేనైతే అనుకోను. అట్లా అంటే వ్యక్తుల మీద ఆధారపడి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీతో కూడిన మర్డర్ కేసు. ఇది ఒక వ్యక్తి దర్యాప్తు చేస్తే అవుతుంది, ఆ వ్యక్తి లేకపోతే ఇది ప్రూవ్ కాదు అనుకోవటం కూడా మనం కరెక్ట్ కాదు. మనకి దర్యాప్తు సంస్థల మీద మనం నమ్మకం ఉంచాలి, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంచాలి. అందుకని రామ్ సింగ్ వస్తేనే కేసు పరిష్కారం అవుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. రామ్ సింగ్ కన్నా పెద్ద ఆఫీసర్లే చేస్తున్నారు దీన్ని. కాకపోతే ఇక్కడున్న శత్రువు అంటే ఈ లీగల్ సిస్టమ్కి శత్రువు ఒకడున్నాడు. ఈ లీగల్ ప్రాసెస్ అంతా తెలిసిన మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు వేసుకుంటూ ఈ కేసుని మొత్తం వాయిదాలు వేసుకుంటూ దర్యాప్తు జరగకుండా చేసుకుంటూ, అంటే నిన్న మొన్నటి వరకు ఈ శక్తులకే అధికారం కూడా ఉంది, ఇప్పుడు అధికారం పోయింది కానీ డబ్బులు అయితే పోలేదు కదా. ఈ క్యాష్ పవర్ అయితే ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి. ఈ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇంకొక 1,00,000-2 లక్షల కోట్లు కొట్టేసి ఉంటారు కదా. అందుకని డబ్బు పవర్ తగ్గలే, కేవలం రాజ్యాధికారం పోయింది. సో అందుకని ఈ కేసుని నేను అందుకనే చెప్తున్నది, రామ్ సింగ్ చేస్తాడా లేకపోతే ఇంకా ఎవరు చేస్తారా అవన్నీ మనకు సంబంధం లేదు. మనకి కావాల్సింది ఏంటి అంటే న్యాయస్థానాలు ఈ కేసుని త్వరితగతిన టేకప్ చేయాలి. సిబిఐలో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఎవరినుంటే వాళ్ళకి బాధ్యత అప్పగించాలి. బాధ్యత అప్పగించడమే కాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇందులో హైదరాబాదు సిబిఐ కేసు, లేకపోతే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇన్ని వ్యవస్థల నుంచి కేసు పాస్ ఆన్ కావాలి అంటే ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఇదంతా లీగల్ ప్రాసెస్, నేనేం కాదంటలా. లీగల్ ప్రాసెస్ అట్లాగే ఉంటుంది, అది కూడా నేనేం కాదు, అవన్నీ తెలియనంత అమాయకుడిని కాదు నేను. కాకపోతే ఈ కేసు ఇప్పటికే 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన పరిస్థితులని ఈ కేసు విచారణకి కల్పించాలి. అది కూడా లీగల్గా ఎంతవరకు సాధ్యం అవుతుందనే నాకు తెలియదు. నేను జర్నలిస్ట్ని, నేనేం అడ్వకేట్ని కాదు, లేకపోతే ఇవన్నీ చదువుకున్న న్యాయశాస్త్రం చదివిన వాడిని కాదు కదా నేను. సుప్రీంకోర్టు చేయాల్సింది అంటే ఒక కామన్ మెన్గా నేను అడిగే ఇది ఏంటి అంటే ఈ లీగల్ ఈ వాటిని ఏమంటారంటే బ్యారియర్స్ని, హర్డిల్స్ని దాటుకుంటూ పరిగెత్తడం కష్టం అవుతున్నది. ఇన్ని రకాల వ్యవస్థలని దాటుకొని తట్టుకొని, ఎందుకు అంటే అవతలున్న వ్యక్తి ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు మామూలు చిన్న నేరస్తులు కాదు.
ఈ ఆర్గనైజ్డ్ క్రైములని ఆర్గనైజ్ చేసే గూండాలని నడిపే మాఫియా, ఆ మాఫియాలను నడిపే బిగ్ బాసులు. మామూలు నేరస్తుడు కాదు, ఆ నేరస్తుల ముఠాన్ని నడిపేవాడు కూడా కాదు, ఈ నేరస్తుల ముఠాలని నడిపే ఒక మాఫియాకే అధినేత. మరి న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్, అంటే పొలిటికల్ కాన్స్పిరసీ ఉన్నది అనేది సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి మరి ఇంత బిగ్గెస్ట్ పొలిటికల్ కాన్స్పిరసీ ఉన్న ఈ హై ప్రొఫైల్డ్ మర్డర్ కేసుని విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని నిబంధనలు పెట్టుకోవాలి. కేసు త్వరగా విచారణలు పరిష్కారాలు తొందరగా రావటానికి ప్రయత్నం చెయ్యాలనేదే నా ఆవేదన. నాకేం వివేకానంద రెడ్డి నాకు రిలేటివ్ కాదు, నాకేమి దానికి సంబంధించింది కాదు. కానీ న్యాయం జరగకపోతే, ఇంత హై ప్రొఫైల్డ్ మర్డర్ కేసులోనే న్యాయం జరిగినట్టు, ఇంకొక విషయం ఏంటంటే భారత న్యాయశాస్త్రం ప్రిన్సిపల్ ఏంటి అంటే న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు కనపడాలి కూడా. న్యాయం జరిగినట్టు నేను కూడా అనుకోవాలి, అంటే నేనంటే కామన్ మ్యాన్ కూడా అనుకోవాలి అనేది మన న్యాయశాస్త్రంలో బేసిక్గా ఉంటుంది. అందుకని న్యాయం జరగాలి, న్యాయం జరిగినట్టు కనపడాలి. అందుకని ఈ కేసు ఇప్పటికీ, అంటే మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని మనం నిజంగా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కేసు క్లోజ్ అయిపోయింది అని సిబిఐ చెప్పిన తర్వాత ఇంకేంటండి సిబిఐ చెప్తున్నది కేసు క్లోజ్ అయిపోయింది అని అనకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇది చేసి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అంతకుముందు పేపర్ అరెస్ట్ చూపించారు, అరెస్ట్ చేయలే, జైలుకు పంపిలే, పేపర్ అరెస్ట్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఆ విధంగా ఉన్నది, ఆ విధంగా మ్యానిపులేట్ చేసుకున్నారు, ఆ విధంగా దాన్ని మొత్తం కింద ఆఫీసర్లను మేనేజ్ చేసుకున్నారు. ఏ ఆఫీసర్లను నేను చెప్పను, కానీ నేను చెప్పకూడదు ఇది, అంటే మనం ఆ విధంగా కూడా అనుకోకూడదు. మొత్తానికైతే అతను అరెస్ట్ కాలేదు, జైల్లో ఉండలేదు, బయట తిరుగుతూ ఉన్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. ఈ రోజున అతను మొత్తం మళ్ళీ అధికారాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు ఎంపీగా. మరి ఇది కంటిన్యూ కావడం కరెక్టా? ఈ రోజున సిద్ధార్థ లూథ్రా క్లియర్ కట్గా చెప్పాడు, మొత్తం ఈ కాన్స్పిరసీకి అంతా కింగ్ పిన్ వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పాడు. ఈ సెంటెన్స్ రావటానికి ఇంతకాలం పట్టింది, ఇంతవరకు ఎవరు అంత ధైర్యంగా చెప్పలేదు, కేసులో ఆ కంక్లూజన్కి ఎవరు రాలేదు. ఈ రోజున సిద్ధార్థ లూథ్రా తన వాదనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ టు సిబిఐ ఆల్సో. సిబిఐ కూడా ఆషామాషిగా వ్యవహరించకూడదు అనేది సునీత ఆవేదన అది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ మ్యాటర్ని తీసుకుంటున్నది, సిబిఐ కూడా చాలా సీరియస్గా తీసుకోబోతున్నది. ఇక తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ రిసీవ్ ఎవరు చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరికి ఎవరికి చెప్పారు, మీరైతే పేర్లు కూడా చెప్పేశారు, ఆ రిసీవ్ చేసుకున్న ప్రాసెస్ ఇదంతా కూడా ఇప్పుడు దర్యాప్తు చేయటానికి రంగం సిద్ధమైంది. నేను అంతవరకు చెప్పగలుగుతాను, రంగం సిద్ధమైంది. రేపొద్దున సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందనేది నేను ఊహించటం కూడా కష్టం కదా. మనం అట్లా ఊహించకూడదు, ఊహించి చెప్పకూడదు. మొత్తానికైతే ఇది క్లైమాక్స్కి రావటానికి ఈ రోజున బీజం పడ్డది అన్న మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.